ఎగ్జామ్ పేపర్ లీక్స్ మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్‌లో జరగకుండా ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దీనిపైన ఒక యాక్ట్ తేనుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ 2026 బిల్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్ ప్రకారం కేవలం పేపర్ లీక్ చేసిన ఒక పర్సనే కాకుండా దాని వెనకాల ఉన్న ముఠా మొత్తానికి దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్ష లేదంటే 10,00,00,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ఈ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చలు జరుగుతుండగానే విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పార్లమెంట్లో కొంత అనిశ్చిత పరిస్థితి నెలకొవడంతో పార్లమెంట్ మళ్ళీ వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే బీహార్ అండ్ అస్సాం ప్రభుత్వాలు స్టూడెంట్స్పై నమోదైన నిరసన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాయి. కేవలం ఈ నీట్ పేపర్ లీక్ ఇష్యూ పైన నమోదైన కేసులు మాత్రమే కాకుండా ఇంతకుముందు జరిగిన చాలా ఎగ్జామ్ పేపర్ లీక్స్ పై జరిగిన కేసులను కూడా ప్రభుత్వాలు వెనక్కి తీసుకోబోతున్నాయి. ఇప్పుడు భారత్‌కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ చూద్దాం. భారత విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్త్రీ బీజింగ్‌లో చైనా అధికారులతో సమావేశమయ్యారు. గత కొన్నేళ్లుగా లడాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త కారణంగా చైనా అండ్ ఇండియా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ ఉద్రిక్తలను తగ్గించడం అండ్ బార్డర్‌లో శాంతిని నెలకొల్చడం కోసం ఇరు దేశాల మధ్య డిస్కషన్ జరిగింది. ఈ టాక్స్ గనుక సక్సెస్ అయితే బార్డర్‌లో ఓన్లీ పీసే కాకుండా మన వాణిజ్య పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకసారి ప్రపంచం వైపు వెళ్దాం. యూరోప్‌లో తీవ్రమైన ఎండలు ఎప్పుడూ ఊహించని పరిస్థితికి దారితీస్తున్నాయి. రొమేనియాలో డాన్యూబ్ నదిలో నీటి మట్టం గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు తగ్గినంతగా తగ్గిపోయింది. దీంతో ఆ నీటిని ఉపయోగించి రన్ అయ్యే న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు నీటి సరఫరాను ఆపేశారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు మరొకసారి అద్భుత ప్రదర్శన చూపించారు. షర్మిలా ధంకర్ ఉమెన్స్ పారా షాట్ పుట్‌లో ఈమె గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. సర్వేస్ కుషారే మెన్స్ హై జంప్ కేటగిరీలో రజతం గెలుచుకున్నాడు. అలాగే వెయిట్ లిఫ్టింగ్‌లో వెల్లూరి అజయ్ బాయ్ అండ్ బింద్యా రాణి దేవి మెడల్స్ గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో రోజురోజుకు ఇండియా గెలుచుకునే పథకాల సంఖ్య పెరిగిపోతుంది.